హలో అక్వామ్యాన్, కాలాంతర వాసం మన రుద్రగడి ట్యాంక్ మళ్ళీ మురిగ్గైపోయింది. సో క్లీన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు మారవరా. మన గుండుగడ స్పాంజ్ ఫిల్టర్ని కొట్టి కొట్టి చూడండి ఎక్కడికి తెచ్చాడో. మళ్ళీ దాన్ని పట్టుకుందాం అనుకుంటే పట్టుకొనివ్వట్లేదు. సరే పోనీ కామ్ చేద్దామని చెప్పి వాడి గుండు పైన అలా అలా మసాజ్ చేశాను. మసాజ్ కూడా నచ్చదు మనోడికి. చూడండి ఎంత కోపంగా చూస్తున్నాడు. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి పట్టుకొనివ్వక డైవర్ట్ అయినప్పుడు ఇంకా వెంటనే స్పాంజ్ ఫిల్టర్ తీసేశా. వీడి ఇట్లా ప్రశాంతంగా ట్యాంక్ క్లీన్ చేసుకొని ఇవ్వడని చెప్పి ఇట్లా నెట్ పెట్టాను. ఈ నెట్టే అనమాట వీడి కరెక్ట్ మొగుడు. నెట్ పెట్టంగానే ఇంకా సైలెంట్ అయిపోతాడు, పక్కకెళ్ళి కూర్చుంటాడు. ఎక్కడ నెట్లో వాడిని బయటకు తీస్తా అని చెప్పి అంత గుర్తు పెట్టుకుంటాడు. చూడండి వాడి తెలివి అసలు. ఇంకా వాటర్ తీస్తూనే మధ్యలో ఇట్లా ఒకసారి గ్లాస్ ని కూడా స్పాంజ్ తో నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ బయోమీడియాని క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది. అసలు చూడండి ఎంత దుమ్ము పేరుకుపోయిందో, చెత్తగా అయిపోయింది. దీన్ని కూడా కడుగుదాం ఈ రోజు. అయితే ఈ స్నూఫీ నా కొడుకు అల్లర్ ఏంటో అర్థం కావట్లేదు. మంచం పైన దాని లైట్లు పంపులు అన్ని పెట్టానన్నమాట. వచ్చి తెగ ఎక్కేస్తున్నాడు, వాటిని తొక్కేద్దామని చూస్తున్నాడు. దిగురా అంటే దిగడంట, నా చేతిని కరిచేస్తాడంట, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇంకా వాడిని ఎలాగోలా దింపేసి పంపుని కూడా కడగడం స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా దుమ్ము బాగా పేరుకుపోయింది. ఇంకా బయోమీడియాని కూడా నీట్ గా కడిగేశాను. ఇంకా ట్యాంక్ లో కూడా వాటర్ ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను. టీడీఎస్ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాను. చూడండి మామ, మన రుద్రగడి గుండు ఒక క్రికెట్ బాల్ సైజ్ లో పెరిగింది. సూపర్ కదా బాబు. రెడీ బాబు. కట్ కెమెరా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.